ఏట్రా ఇదంతా ఏటి గోళ ఏటి రామదేవుడు కోతుల మొక్క ఏట్రా ఇది మమ్మల్ని ప్రసాద్ నిద్రపోలేవు రేట్రా ఈ గుంటలది ఎవడ్రా ఈయన తీసుకొచ్చు ఎవడ్రా మిమ్మల్ని తోలుకొచ్చింది మీ ముఠానేగుడు ఒకట్రా రమ్మన్రా అండి ఏ తేల్చి తీసుకుందా ఈ ముఠాకి నాయకుడు నువ్వా ఏట్రా ఈ గ్యాంగ్ ఏది యుద్ధానికి వచ్చినట్టుగా దాడి చేసినట్టుగా ఏట్రా ఇదంతా మాకు ఈ డిస్టర్బెన్స్ ఏంటి దరిద్రమే అని ఒక నిమిషం ఆకు. నేను పిల్లలకి ఏదో తేడాగా ఉందండి. రైల్లో జాబ్ పిల్లలకి ఎవరు నవ్వుతాడు ఎక్కడ వినలేదు కదా ఎప్పుడు దాకా నువ్వు వినలేదు. నేను రైల్లో తిరిగి చాలా సంవత్సరాలు చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి జాబ్ ఈ మధ్య నోటిఫికేషన్ వచ్చేది ఉంటుంది మరి నువ్వేమనుకుంటున్నావు నా గురించి? చూద్దాంలే అది చూద్దాం ఏటో రిక్రూట్మెంట్ అంటారు ట్రైనింగ్ ఇప్పిస్తాను చూస్తా ఉండే నువ్వు. చూద్దాం మరి ట్రైనింగ్ ఉద్యోగాలు మరి ఇది ఎంత పడవు కాదా ఎంత మనిషి రైట్ చూస్తూ ఉండే పిల్లకాయలు మనకి రైల్లోని జాబులు పడ్డాయరా. సో రైల్లో జాబులు అంటే మాటలు కాదు, కృషి పట్టుదల వస్తే డ్రైవరే మార్చుకోను ఏదో మనసంతా వెనకాల అవన్నీ మీకు ఉన్నాయని చెప్పి మీ అందరినీ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్కరికి నేను చెప్తాను ఎలాగా ట్రైన్ అప్ అవ్వాలి ఎలా చేయాలని నేను చెప్తాను. నువ్వు పైకి లేదు. ఇప్పుడు మనకి రైల్లోని శనక్కాయలు అమ్ముతారు. ఎలా అమ్ముతారు? సూపర్ గా నీకు ఉద్యోగం వచ్చింది వెళ్ళిపో. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. సెలెక్ట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చే గట్ట సమోసా ఎలా చేస్తావో చూపించు. సూపర్, నువ్వు సెలెక్టెడ్. పో, ట్రైనింగ్ అక్కర్లేదురా మీకు. పిల్లకాయలు ఆల్రెడీ ఇద్దరు ఉద్యోగాలు వచ్చేసి అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మనకి ఈ ఇడ్లీలు సమోసాలు ఆల్రెడీ అమ్ముతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా గోలీ సోడా వచ్చింది. గోలీ సోడా ఎలా అమ్ముతారు చూపించి ఒకసారి. సూపర్ సూపర్. వెళ్ళిపో బాబు. ఇక మనకి ట్రైన్ లోని అత్యవసరం ఏంటంటే టిఫిన్ ఏ విధంగా ఇస్తావు అంతే అంతే. సెలెక్టెడ్. సూపర్. ఇంకా చివరిగా ఉండేది నువ్వు అక్కడవే. ఇక మనకి ఇంకేమున్నాయి ట్రైన్ లోని? ఏమున్నాయి చెప్పు. అదే నీకు వచ్చింది ఎలాగా? సూపర్ సూపర్. ఓకే పిల్లకాయలు, మీ ట్రైనింగ్ చక్కగా పూర్తయిందిరా. నేనేది చెప్పకుండానే మీ ఎంత మీరే నేర్చుకుని రైల్లో మంచి మంచి ఉద్యోగాలు మీరు సంపాదించుకున్నారు. జాగ్రత్తగా పని చేసుకోండి. ఓకే రే ఏట్లా ఏదో నేర్పించాను ట్రైనింగులు. ఏదో గొడవ ఉంది, ఇంట్లో పడుకోనివ్వరు, నిద్రపోనివ్వరు, పనులు చేసుకునేవారు. ఏట్లా నువ్వు నేర్పించావు వీళ్ళకి? ఏంటన్యా ఏమనుకున్నా నా గురించి నువ్వు? ఎంత ట్రైనింగ్ ఇచ్చాను తెలిసి వీళ్ళకి అందరూ ఏకసంతకులే ఇలా చెప్పడం ఏంటి? అలా నేర్చేసుకున్నారు అందరూ. అవునా? అరే అరే పొల్లు నువ్వు చెప్పరా ఏంటి? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకు. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎందుకు ఉండదు దొంగ మోసం. అరే ఏంట్రా ఇది? మారవా ఉత్తర కుమారా నువ్వుగా వచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్ దానికి బాగా ప్రిపేర్ అవ్వండి. ఏం ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. ఏళ్ళు లేబర్ కింద బొక్కలు వేసేస్తారు. ఇదే రైల్వే ఉద్యోగాలు.